ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుని వాక్యము ధ్యానించుకుందామండి. మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమగల ప్రేమపూర్ణుడైన మా పరలోకపు తండ్రి, మా ఘనమైన దేవా, మా లోకరక్షకుడా, మీకే ఎనలేని స్తుతి స్తోత్రములు తండ్రి. యేసయ్యా, పాపులమైన మా కోసం మీ ప్రాణం పెట్టిన ప్రేమామయుడా, మీకే స్తుతి స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభువా, మీరు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులను గురించి మేము ధ్యానించుకునిచుండగా మీరే మాకు తోడయుండి ముందుకు నడిపించండి దేవా. యేసయ్యా, మీరు పరలోకము నుండి భూలోకమునకు వచ్చి తండ్రి చిత్త ప్రకారం ఈ భూమిపై సమస్తము నెరవేర్చి సమస్త మానవాళి కొరకు మీ ప్రాణం బలిదానం చేసి అందరికీ పరలోక భాగ్యం కలిగించిన తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అలాగే మీరు ఏర్పరచుకున్న శిష్యులు కూడా మీరు చెప్పిన విధంగా అన్నీ ఈ భూమి మీద నెరవేర్చి సమస్త ప్రజలకు పరలోక శుభవార్త ప్రకటించి మీ నామములో హతసాక్షులయ్యి మీ సంకల్పాన్ని నెరవేర్చారు తండ్రి. ప్రభువా, మీరు పరలోకం చేరిన తరువాత మీరు ఏర్పరచుకున్న శిష్యులంతా మీ పరిచర్య ఎంతగానో చేశారు తండ్రి. వారంతా పరలోకపు శుభవార్త అందరికీ ఎలా బోధించారు, ఆ పరిచర్యలో భాగంగా వారు ఎన్ని శ్రమలు పొందారు, మీ కొరకు హతసాక్షులుగా వారి ప్రాణాలు ఎలా అర్పించారు అనే సంగతులన్నీ మేము సంభాషించుకునిచుండగా అన్ని మాటలు అర్థం చేసుకునే తగిన బుద్ధి, జ్ఞానము, వివేకము, వినే శ్రద్ధ, సమయము మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభుయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా. ప్రభువు కొరకు ప్రాణాలు అర్పించిన హతసాక్షులైన ప్రభు శిష్యుల గురించి మనం ధ్యానించుకుందామండి. యేసు ప్రభువు ఈ భూమి మీదకి రాకముందు ఆనాటి రోజుల్లో భూమి మీద జరుగుతున్న మానవుల అక్రమాల వల్ల పాపం ఎక్కువైపోయిందండి. ప్రతి ఒక్కరూ పాప మార్గములో పడిపోయి యెహోవా తండ్రికి దూరం అయ్యారు. మానవులు ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరూ పరలోక రాజ్యం తండ్రి వద్దకు చేరలేరు. అందరూ పాతాళమనే నిత్య నరకాగ్నికి లోనవుతున్నారు. అందుకే పరమతండ్రి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. మానవులను మంచి మార్గంలో నడిపించి వారికందరికీ మోక్ష మార్గం చూపించు. సర్వమానవాళి పాప పరిహారం కొరకు రక్తము చిందించి వారికి పాప విమోచనం కలిగించు. నీ రక్తము ద్వారానే మానవులకు పరలోక రాజ్య ప్రవేశం కలుగుతుంది అని పరమతండ్రి ప్రభువును ఈ భూలోకమునకు పంపించాడు. యేసు ప్రభువు పరలోకము నుండి ఈ లోకమునకు వచ్చి మానవుల మధ్య నివసించాడండి. ప్రభువు 30 సంవత్సరాల వయస్సులో పరమతండ్రి చిత్త ప్రకారం పరలోక రాజ్య శుభవార్త ప్రకటిస్తూ 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు. వారికి అపొస్తలులు అని పేరు పెట్టారు. వీరంతా యూదా జాతికి చెందినటువంటి వారు. అపొస్తలులు అంటే ప్రభువు చేత ఏర్పరచబడిన వారు అని అర్థమండి. వీరంతా కూడా మొదటి శతాబ్దమునకు చెందినవారు కనుక ఆదిమ అపొస్తలులు అని పిలువబడ్డారు. శిష్యులు ప్రభువుతో తిరుగుతున్నప్పుడు యేసు వారికి మర్మాలతో కూడిన ఎన్నో సత్యాలు బోధించాడండి, తెలియపరిచాడు. జరిగేయి, జరగబోయే సంగతులు, రాబో కాలంలో ఈ భూమి మీద ఎలాంటి మార్పులు జరుగుతాయి, మానవుల ప్రవర్తన ఎంతటి భయంకరంగా ఉంటుంది అన్ని విషయాలు ముందుగానే తెలియపరిచాడు శిష్యులకు. మానవులలో అక్రమాలు విస్తరించటం వలన ఈ భూమి మీద శ్రమలు అనేక రకాలుగా ఉంటాయని చెప్పారండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనములో ఉన్నట్లుగా, మీరు నా నామము నిమిత్తము ద్వేషింపబడతారు, నా వలన మీకు ఎన్నో శ్రమలు కలుగుతాయి, కానీ అంతము వరకు సహించిన వారు రక్షింపబడతారు అని తెలియపరిచాడు. ప్రభువు మరణించి మృత్యుంజయుడై లేచి పరమునకు వెళ్లే ముందు శిష్యులతో, మీరంతా భయపడకుండా భూదిగంతముల వరకు సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించి ప్రతివాని ఆత్మను రక్షించి జీవింపచేయండి అనే సత్యాన్ని పదే పదే బోధించారండి శిష్యులకు. అదేవిధంగా ఈ 12 మంది శిష్యులు ప్రభు పరిచర్య చేశారు.
యేసు ప్రభు పరిచర్యలోనే ప్రాణాలు అర్పించి హతసాక్షులయ్యారండి. వీరి మరణాల గురించి ఏ విధంగా వ్రాయబడినా 12 మందిలో 11 మంది అపొస్తలులు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించటం అనేది పరమ సత్యం. పేతురు ఎలాంటి మరణము పొందుతాడో ముందుగానే ప్రభువు యోహాను సువార్తలో 21వ అధ్యాయం 18, 19 వచనాల్లో చక్కగా తెలియపరిచాడండి. జెబెదయి కుమారుడైన యోహాను మాత్రం సహజ మరణము పొందాడు. ఆది కాలంలోనే ఆది అపొస్తలులకు యేసును నమ్మి విశ్వసించినందుకు రోమన్ల ద్వారా అధికమైన శ్రమలు కలిగాయి. కానీ ఏ శిష్యుడు పరిచర్య ఆపలేదండి. అపొస్తలుల శ్రమల ద్వారానే ప్రపంచమంతా యేసు ప్రభుని గురించి తెలుసుకోగలిగారు. ప్రభు పుట్టుక, మరణము, పునరుత్థానము, ఆయన ప్రేమ, ప్రభు ప్రబోధనలు, మానవుల పాప విమోచన కొరకు యేసుక్రీస్తు చేసిన శిలువ త్యాగము, ఆయన యొక్క ఔన్నత్యము, ప్రభువు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు అందరూ తెలుసుకున్నారు. ఎవరి బ్రతుకులు వారు సరిదిద్దుకున్నారు. ప్రభువుని తెలుసుకుని పాప మార్గము విడిచి సన్మార్గములో నడిచారు. శిష్యులంతా దేవుని మాటలనే విత్తనాలను ప్రపంచమంతటా వెదజల్లారండి. ప్రతి ఒక్కరూ వారి ఆత్మలను కాపాడుకోవటానికి ఒక మార్గం చూపించారు. అపొస్తలులు కార్చిన రక్తమే క్రైస్తవ సంఘాలకు పునాది స్తంభాలుగా ఉన్నాయి. ప్రభువే అందరికీ మోక్ష మార్గం, నిత్య జీవం, ఆయన సత్యవంతుడు అని ప్రజలకు బోధించారు. హతసాక్షులైన ప్రభు శిష్యులంతా ఈ లోకాశలకు లోను కాకుండా ప్రభువు చెప్పిన కార్యములను నెరవేర్చి పరలోక భాగ్యం పొందుకున్నారండి. యేసు ప్రభువు శిలువ మరణము, పునరుత్థానము, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు అన్నీ ఆయన వెంటే ఉండి అన్నీ చూశారు కనుక ఈ శిష్యులందరూ ప్రభువుకు సాక్షులై ఆయన గురించి ప్రకటించి హతసాక్షులయ్యారు. ఆ ప్రభువుని అందరూ తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరు మరణానంతరము వారి ఆత్మలను కాపాడుకోవాలంటే ఈ భూమి మీద జీవించినప్పుడే సత్ప్రవర్తన కలిగి జీవించాలని, పరలోక రాజ్యములో చేరి ప్రభువుతో కూడా ఉండాలని ప్రభు ప్రబోధనల మర్మములను ప్రజలకు అందరికీ తెలియపరిచారండి. ప్రభువు ప్రవక్తల ప్రవచించిన విధంగా ప్రవచనాత్మకంగా పుట్టినవాడు, ఎంతటి పాపినైనా క్షమించగలిగిన మంచి మనస్సు కలవాడు అని తెలియపరిచారు. ప్రభువుని విశ్వసించిన వారికి పాప విమోచన, మారు మనస్సు, మోక్ష మార్గం, పాప క్షమాపణ, ఆత్మీయ ఐశ్వర్యం, పరలోక దీవెన ఉంటుంది. ప్రభువును తెలుసుకున్న వారికి ఈ లోకములోని ఆశీర్వాదాల కన్నా పరలోకపు ఆశీర్వాదం దొరుకుతుంది. అదే నిత్య జీవం అనే ఆశీర్వాదం అని ప్రతి ఒక్కరికి బోధించారండి శిష్యులంతా. మనం ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభువు పరలోకము నుండి వచ్చిన తరువాత పరమతండ్రి చిత్త ప్రకారం చేసి ప్రజల రక్షణ కొరకు శిలువలో రక్తము చిందించి మరణించి తిరిగి మృత్యుంజయుడై లేచి పరలోకములో ఉన్న పరమతండ్రి దగ్గరకు చేరి కుడి ప్రక్కన ఆసీనుడై మన కొరకు ఎల్లవేళలా విజ్ఞాపన చేస్తున్నాడండి. తండ్రి చెప్పిన విధంగా యేసు ప్రభువు పరమ తండ్రికి తన యందు ఉన్న సంకల్పమును సంపూర్ణముగా నెరవేర్చాడు. అలాగే ప్రభువు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు కూడా ప్రభువు చెప్పిన విధంగా ఎన్ని శ్రమలు కలిగినా అంతటా శుభవార్త ప్రకటించి హతసాక్షులై ప్రభువు చిత్తము నెరవేర్చారు. శిష్యుల యందు ప్రభువుకు కలిగి ఉన్న సంకల్పాన్ని నెరవేర్చారండి. పరలోకములో ప్రభువు చెంతకు చేరి 12 సింహాసనాలపై ఆసీనులుగా ఉండటానికి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు చెప్పటానికి అధికారం పొంది ఉన్నారు. ప్రభువు తను ఏర్పరచుకున్న శిష్యులకు అంతటి అధికారం, ఆధిక్యత ఇచ్చాడండి. ప్రభువు ఏర్పరచుకున్న శిష్యులే కాదు, కానీ ఆ రోజుల్లో ప్రభువుని వెంబడించిన స్త్రీలు, పురుషులు కూడా భయంకరమైన ఘోరంగా చంపబడ్డారండి. అలాగే క్రొత్త నిబంధన వ్రాసిన వారిలో మార్కు, లూకా ఉన్నారు. వీరు ప్రభు శిష్యులు కాదు, ప్రభువుని వెంబడించిన వారు, శిష్యులతో తిరిగిన వారు. వీరిద్దరూ అప్పట్లో జరిగిన విషయాలన్నీ గుర్తుంచుకొని ప్రభువు మరణానంతరము ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన బోధనలు, పరలోక రాజ్యపు మర్మములు అన్నీ ఒక పత్రికగా వ్రాశారు.
వాటినే మార్కు సువార్త, లూకా సువార్త అంటారు. వారు శిష్యులు కాకపోయినా ప్రభు మరణానంతరము వారి వంతుగా గొప్ప పరిచర్య చేసి వారు కూడా ప్రభు కొరకు హతసాక్షులయ్యారండి. ప్రభువు కొరకు హతసాక్షులైన శిష్యులలో తోమాను గురించి మనం ధ్యానించుకుందామండి. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 5, 6 వచనాలు, 20వ అధ్యాయం 19 నుండి 30 వరకు ఉన్న మాటలను మనం ధ్యానించుకుందామండి. ప్రభువుని వెంబడించిన 12 మంది శిష్యులలో తోమా ఒకరు. ప్రభువు తన సువార్త పరిచర్య నిమిత్తము 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. ఈ 12 మంది ప్రభువుని విడవకుండా 3.5 సంవత్సరాలు ఆయన వెంటే ఉన్నారు. ఆయన ప్రబోధనలు విన్నారు, ప్రభువు చేసిన మహత్కార్యములు చూశారు. ఈ దిదుమ అనబడే తోమా ప్రభువుతో ఉంటూ ఆయన చేసినవన్నీ చూసినా ఎప్పుడూ ఒక అనుమానం కలిగి ఉంటాడండి. అందుకే తోమాని అనుమానపు తోమా అంటారు. ఈ తోమా ఎక్కడ పుట్టాడు? ప్రభువుకి తోమాకి కలిగి ఉన్న అనుబంధం, ప్రభువు తోమా మాట్లాడుకున్న సంభాషణలు అన్నీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. తోమా ఇశ్రాయేలు దేశంలోని గలిలీ ప్రాంతంలో పుట్టాడు. ఈయన మొదటి శతాబ్దమునకు చెందినటువంటి వాడు, యూదా జాతివాడు. తోమా ప్రభువుని వెంబడించిన తరువాత ఏదో ఒక ప్రశ్న వేస్తూ ఉండేవాడండి. ప్రభువు శిలువకు కొన్ని రోజుల ముందు శిష్యులకు కొన్ని సంగతులు బోధిస్తూ ఉన్నాడు. పిల్లలారా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరంతా ఒకరియందు ఒకరు ప్రేమ కలవారై ఉండండి. నా మాదిరిగా నడుచుకుంటే వీరు ప్రభు శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు. నేను మీతో ఇంకా కొంతకాలమే ఉంటాను. ఆ తరువాత మీరు నన్ను ఎంత వెతికినా ఉండను. నేను మీ మధ్యలో నుండి వెళుతున్నాను. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. నేను మీ మధ్యన లేనని మీ హృదయాలను కలవరపరచకండి. మీరు తండ్రి యందు విశ్వాసము ఉంచినట్లుగా నా యందు కూడా విశ్వాసము కలిగి ఉండండి. నా తండ్రి ఇంటి దగ్గర అనేక నివాస స్థలములు ఉన్నాయి. నేను వెళ్ళి మీ కొరకు నివాస స్థలము సిద్ధపరుస్తాను. అప్పుడు మీరు కూడా నాతో ఉంటారు. నేను ఎక్కడికి వెళుతున్నానో ఆ స్థలమునకు మార్గము మీకు తెలుస్తుంది. మీరంతా ఒకరియందు ఒకరు ప్రేమ కలవారై అందరినీ ప్రేమించేవారుగా ఉండండి. ఇది నా ఆజ్ఞ అని ప్రభువు శిష్యులందరికీ బోధిస్తూ ఉన్నాడండి. అంతలో తోమా, ప్రభువా, నీవు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గము మాకు ఎలా తెలుస్తుంది అని ప్రభువుని అడిగాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 5 వచనములో మనం చూడగలుగుతామండి. అప్పుడు ప్రభువు, తోమా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వరునూ తండ్రి యొద్దకు రారు. మీరు చూస్తున్న నన్ను ఎవరో మీరు తెలుసుకుంటే నా తండ్రిని కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు ఆ తండ్రిని చూస్తున్నారు. ఆ తండ్రి నేను ఒక్కటై ఉన్నాము కనుక నా ద్వారానే ఎవరైనా తండ్రి యొద్దకు చేరగలడు. ఆ మార్గము నేనే అని తెలియపరిచాడండి. తోమా తర్వాత కూడా ప్రభువుని ఒకసారి అనుమానించాడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి 30 వరకు మనం ధ్యానించినట్లయితే, ప్రభువు శిలువలో మరణించిన 3వ రోజున మృత్యుంజయుడై లేచారు. అందరూ ప్రభు పునరుత్థాన శక్తిని గురించి చెప్పుకుంటున్నారు. శిష్యులంతా ఆ రోజు యూదులకు భయపడి ఇంటి లోపల చేరి తలుపులను బంధించుకున్నారు. ప్రభువు పునరుత్థానుడై లేచిన ఆ ఆదివారం సాయంకాలం శిష్యులు ఉన్న ఇంటి లోపలికి వచ్చి మధ్యలో నిలబడి, మీకు సమాధానము కలుగునుగాక అని శిష్యులతో చెప్పారు. శిష్యులంతా ప్రభువును చూచి భయపడ్డారు, ఆశ్చర్యపోయారు, తర్వాత సంతోషించారు. ప్రభువు వారితో కలిసి ఉన్నప్పుడు చెప్పిన మాటలన్నీ, ప్రవక్తల లేఖనాలన్నీ అప్పటికి మర్చిపోయారండి. అందుకనే ఆశ్చర్యపోయారు ప్రభు పునరుత్థానుడై లేచిన తరువాత. అప్పుడు ప్రభువు శిష్యులను చూచి తన చేతి గాయములు, ప్రక్కన ఉన్న బల్లెపపోటు గాయములు చూడండి అని వారికి చూపించారు. శిష్యులు ప్రభువును చూచి ఎంతగానో సంతోషించారండి. ప్రభువు వారిని దీవించి వారి మీద తన నోటితో ఊది, పరిశుద్ధాత్మను పొందుకోండి,
పరలోకపు తండ్రి నన్ను పంపించిన ప్రకారము నేను కూడా మిమ్మల్ని ప్రపంచమంతటా పంపిస్తున్నాను నా వాక్య పరిచర్య కొరకు అని చెప్పి దీవించి వెళ్ళిపోయారు. ప్రభువు వచ్చిన సమయంలో తోమా లేడు. తోమా వచ్చిన తరువాత తోమా మేము ప్రభువును చూశాము అని చెప్పారు. తోమా ఆశ్చర్యపోలేదు, స్పందించలేదు దండి. శిష్యుల మాటలు విని సంతోషించి ప్రభువు కనిపించాడా, అయ్యో నేను చూడలేకపోయాను అని అనకుండా, నేను ఆయన చేతులలో మేకులు కొట్టిన గుర్తులు చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టాలి, నా చెయ్యి ఆయన ప్రక్కన ఉన్న గాయములో ఉంచితేనే కానీ నేను నమ్మను యేసు ప్రభు పునరుత్థానుడై లేచాడని అని చెప్పాడండి శిష్యులతో. తోమా 3.5 సంవత్సరాలు ఆయన వెంట తిరుగుతూ అన్ని అద్భుతాలు చూసినా, నేను మృతులలో నుండి 3 రోజులు లేస్తాను అని ప్రభు ముందుగానే చెప్పినా నమ్మలేదు, విశ్వసించలేదు. ప్రభు చెప్పిన మాటలు కూడా అన్నీ మర్చిపోయాడండి. ప్రభువు మృతిని గెలిచి లేచాడంటే శిష్యులు చెప్పినా నమ్మలేదు. తోమా ప్రభువుని విశ్వసిస్తాడని, ఆయన హృదయంలో మార్పు వస్తుందని ప్రభువు 8 రోజులు వేచి చూచాడండి. అయినా తోమాలో మార్పు రాలేదు. తర్వాత మరలా 8 రోజులకు యేసు ప్రభువు ఇంటి తలుపులు మూయబడి ఉండగానే ప్రభువు వారి ఇంటి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని దీవించాడు. ఆ సమయంలో తోమా ఇంటిలో ఉన్నాడని ప్రభువుకు తెలుసండి. ప్రభువు వచ్చింది తోమా కొరకే కాబట్టి. అక్కడ ఉన్న శిష్యులందరినీ చూస్తూ తోమాని పిలిచాడు. తోమా, నా దగ్గరకు వచ్చి నీ వ్రేలు ఇటు చాపి నా చేతులలో ఉన్న మేకుల గాయములను చూడు, నీ చెయ్యి చాపి నా ప్రక్కన ఉన్న బల్లెపు గాయంలో ఉంచు, అవిశ్వాసి కాకుండా విశ్వాసము కలవాడవై ఉండు అని ప్రభువు తోమాతో మాట్లాడాడండి. అప్పుడు తోమా ఎనలేని పశ్చాత్తాపము కలిగిన హృదయముతో నా ప్రభువా, నా దేవా అని పిలిచాడు. ప్రభు మాటలకు తోమా సంపూర్ణ విశ్వాసము, నమ్మకము, ప్రేమ కలవాడై నా ప్రభువా, నా దేవా అని హృదయపూర్వకమైన ఆనందముతో పిలిచాడండి. అప్పుడు ప్రభువు తోమా వైపు చూస్తూ, తోమా, నీవు నన్ను చూచి నమ్మావు, కానీ నన్ను చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని తెలియపరిచాడు. తోమా ఎప్పుడైతే ప్రభు పునరుత్థానుడై లేచాడని ప్రభు గాయాలు చూశాడో అప్పటి నుండి ప్రభు కొరకే బ్రతికాడండి. అస్థిరమైన అవిశ్వాసి అయిన తోమాని యేసు ప్రభు స్థిరమైన విశ్వాసిగా మార్చాడు. ఆ తరువాత ప్రభువు పరమనకు ఆరోహణమైన తరువాత తోమా ప్రభు పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. దృఢమైన విశ్వాసముతో, ఆత్మధైర్యముతో, రోమా అధికారులకు భయపడకుండా ప్రభు యొక్క ప్రబోధనలు, ఆయన శక్తి సామర్థ్యాలను అందరికీ ప్రకటించడం మొదలుపెట్టాడండి. ఆయన పరిచర్య ఏ ప్రాంతంలో చేశాడు, ఎలా కొనసాగింది, ఎలాంటి శ్రమలు అనుభవించాడు, ఎక్కడ ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు అనే సంగతులన్నీ తర్వాత భాగంలో మనం తెలుసుకుందామండి. హల్లెలూయా, ఆమేన్.